Hi friends, this video on 5th class first lesson. Let's recall worksheet. Topic is assessment. 5వ తరగతి లెక్కలు సాధనా పత్రం ఇది. ఫస్ట్ చాప్టర్ సంబంధించిన లెట్స్ రికాల్ సంబంధించిన వర్క్షీట్ ఇది. This is the last worksheet. లెట్స్ రికాల్ అసెస్మెంట్. ఇందులో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ పేజీలో ఏమో ఎయిట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ పక్క పేజీలో మనకి తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 14 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 14 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. లెట్ us do the first problem. Write the following in expanded form. Write the following in expanded form. కింద ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. మీకు ముందు వీడియోలో ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాయాలో మీకు పట్టికతో సహా వివరించడం జరిగింది. సో ఆ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏ 6283 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6000 ప్లస్ 200 ప్లస్ 80 ప్లస్ 3. నెక్స్ట్ బి 70893 దట్ ఈస్ ఈక్వల్స్ టు 70000 ప్లస్ 0 ప్లస్ 800 ప్లస్ 90 ప్లస్ 3. ఇవి ఎలా వచ్చినవి అంటే మనం వెరీ సింపుల్గా చేయవచ్చు. ఇది 6283 దిస్ ఈజ్ వన్స్ ప్లేస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్. ఇలా మనం ఒక పట్టిక తయారు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాస్తాం. 6 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్ 6 into 1000 6000 plus 2 is in hundreds place, so its place value is 2 into 100 200 plus 8 is in tens place, its place value is 8 tens are 80 plus 3 is in ones place, place value is 3 ones are 3. ఓకే, సో ఇక్కడ మనం ఆన్సర్ ఇక్కడ నేను పట్టదని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా పట్టించండి. తర్వాత నెక్స్ట్ ఇది 70893 ఇది కూడా సేమ్ 70893. ఇలా మనం కొంచెం దూరంగా డిజిట్స్ రాయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో ఇలా మనం చక్కగా స్కేల్తో మాత్రం మీరు పట్టి గీయండి. స్కేలు పెన్సిల్ తీసుకుని పట్టిక మీరు జాగ్రత్త గీయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. 7 ఈజ్ ఇన్ 10,000 ప్లేస్, ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 7 into 10,000 దట్ ఈజ్ 70,000 ప్లస్ 0 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్, ఇట్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 0 into 1000 0 plus 8 is in hundreds place, its place value is 8 into 100 800 plus 9 is in tens place, its place value is 9 into 10 9 tens are 90 plus 3 is in ones place, its place value is 3 ones are 3. ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ అండ్ ఫామ్. ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్న ఈ నెంబర్ని మనం షార్ట్ అండ్ ఫామ్లో రాస్తాం. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 12,715. ఇది ఎలా వచ్చింది మనం యాడ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఇది 10,000 ఇలా మనం దూరంగా రాయండి. 10,000 నెక్స్ట్ 2,000. ఈ 2,000లో ఈ జీరోని ఫస్ట్ ఇక్కడి నుంచి రాదు, రైట్ సైడ్ నుంచి రాయాలి కదా 0. నెక్స్ట్ ఈ జీరోని టెన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ జీరోని హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాం, ఈ 2ని థౌజండ్స్ ప్లేస్లో రాస్తాం. మర్చిపోకూడదు, ఇక్కడ మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000 10,000 ఉంది. ఇలా ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. నెక్స్ట్ 700లో కూడా సేమ్ 0 వన్స్ ప్లేస్లో రాయాలి, ఈ 0 టెన్స్ ప్లేస్లో రాయాలి, ఈ 7 హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 10, ఈ 10 తీసుకొచ్చి ఈ 0 వన్స్ ప్లేస్లో, 1 టెన్స్ ప్లేస్లో రాస్తాం, ఈ 5 వన్స్ ప్లేస్లో ఇలా రాసుకుంటాం. ఇలాగే రాయాలి. ఇక్కడ నుంచి మాత్రం మీరు రాస్తే తప్పు అయిపోతుంది. ఎప్పుడు కూడా మనం ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది,
5 ప్లస్ 0 5 ప్లస్ 0 5 ప్లస్ 0 5 ప్లస్ 0 5 అంటే ఇక్కడ 5 వస్తుంది. అలాగే 1 0 0 ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. 7 ప్లస్ 0 7 ప్లస్ 0 7. నెక్స్ట్ 2 ప్లస్ 0 2. నెక్స్ట్ 1 12,715. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు థర్డ్ వన్. ఇది కూడా సేమ్ అంతే. 10,000 ప్లస్ 700 ప్లస్ 4. ముందుగా మనం 10,000 కొంచెం దూరంగా రాద్దాం. 10,000 నెక్స్ట్ 700 0 0 7 నెక్స్ట్ 4 ఇలా రాస్తాం. ఇది మనకి 1's ప్లేస్ 10's ప్లేస్ 100's ప్లేస్ 1000's ప్లేస్ 10,000's ప్లేస్. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం. 4 ప్లస్ 0 ప్లస్ 4 4 0 ప్లస్ 0 0 7 ప్లస్ 0 7 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1 ఇవన్నీ మామూలుగా రాసేస్తాం. ఓకే, 10,704. దిస్ ఇస్ ద ఆన్సర్ 10,704. నెక్స్ట్ కమ్ టు థర్డ్ వన్. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్లో ఉన్న ప్లేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫస్ట్ ఏ తీసుకుందాం. 2,567. దీంట్లో ఉన్న ఈ 5 యొక్క ప్లేస్ వాల్యూ రాయాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 500. ఏం చేత ఇది 1's 10's 100's 5 100's ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 100 500 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 1's 10's 100's 1000's 10,000. సో 5 is in 10,000's place. సో ఇట్స్ ప్లేస్ వాల్యూ 5 into 10,000 50,000 అవుతుంది. నెక్స్ట్ కమ్ టు సి. 32,584. మీరు ఇక్కడ మీకు కష్టంగా ఉంది ఇరుగ్గా ఉంది అన్నప్పుడు కొంచెం దూరంగా రాసుకుంటే మంచిది. 32,584. 1's 10's 100's 5 is in 100's place. Its place value 5 into 100 500. Place value of 5 is 500. That's all. Next come to fourth one. Write the biggest and smallest 5-digit numbers. Biggest 5-digit number రాయాలి, smallest 5-digit number రాయాలి. The biggest 5-digit number is 99,999. Next, the smallest 5-digit number is 10,000. సో ఇవి ఆల్రెడీ మీకు బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ గురించి చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకుందాం. సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 1 digit నెంబర్. ఇది స్మాలెస్ట్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇది స్మాలెస్ట్ నెంబర్. ఓకే, 1 digit 2 digit 3 digits, సింపుల్గా 3 digit 4 digit 5 digit, అదేవిధంగా 6 digit. మనం 1 digit నెంబర్స్ అంటే ఏమి తీసుకుంటాం? 1 2 3 4 5 6 7 8 9 10 దగ్గర నుంచి మళ్ళీ 2 digit నెంబర్స్ ఇవి. ఈ 1 2 3 4 5 6 7 8 9లో 1 is the smallest single digit number అంటే 1 digit number. నెక్స్ట్ 9 is the biggest single digit number అంటే 1 9. నెక్స్ట్ మళ్ళీ 10 11 12 ఇలా తీసుకుంటే మనకి 99 మళ్ళీ 100 వచ్చేస్తుంది. 100 అనేది 3 digit నెంబర్. మళ్ళీ 10 11 12 13 14 15 అండ్ సో ఆన్ 99 వరకు ఇవి 2 digit నెంబర్స్. ఈ 2 digit నెంబర్స్లో మన స్మాలెస్ట్ నెంబరు 10, బిగ్గెస్ట్ నెంబరు 99. మనం సింపుల్గా జ్ఞాపకపెట్టుకోవడానికి ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ అనగానే 1 జ్ఞాపకపెట్టుకోండి, దాని పక్కన జీరోస్ పెట్టాలని జ్ఞాపకపెట్టుకోండి. బిగ్గెస్ట్ నెంబర్ అనగానే అన్ని 9లో ఉంటాయి, అది మాత్రం మర్చిపోవద్దు, అన్ని 9లో ఉంటాయి. ఇప్పుడు మనం 3 digit స్మాలెస్ట్ నెంబర్ రాయాలి కాబట్టి ఫస్ట్ 1 రాస్తాం, 1 పక్కన 2 జీరోస్ పెడతాం. ఇందులో 3 digits వచ్చేసినాయి కదా, 3 digits ఉన్నాయి. అదేవిధంగా లార్జెస్ట్ 3 digit నెంబర్ అంటే 999, అన్ని 9లో రాస్తాం. నెక్స్ట్ 4 digit నెంబర్ రాయాలన్నప్పుడు 1 రాసుకుంటాం, ఇక్కడ 3 జీరోస్ ఉంచుతాం, అంటే ఇది 1000. ఇది 4 9s రాస్తాం, 9,999. మనకు 5 digit నెంబర్ కావాలన్నప్పుడు 1 రాసి 1 2 3
4. చూడండి ఇక్కడ 10,000 వచ్చింది కదా. సో మనకి స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 10,000. బిగ్గెస్ట్ రాయాలంటే 5 9s రాస్తాం. 1 2 3 4 5 99,999. ఈ విధంగా 6 డిజిట్ నెంబర్ కూడా రాస్తాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 78,156 to its nearest tens, nearest hundreds, nearest thousands. మనం రౌండ్ ఆఫ్ చేయాలి. మీకు రౌండ్ ఆఫ్ చేయడం కూడా చెప్పాను నేను. నియరెస్ట్ టెన్స్కి 78,156 మనం నియరెస్ట్ టెన్స్కి రౌండ్ అప్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా 1s 10s వరకే రాద్దాం ప్లేస్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ 10s వరకు రాస్తున్నాం. ఇంకేదంటే మనం 10స్కి మనం రౌండ్ అప్ చేస్తాం కాబట్టి దీనికి టిక్ పెట్టుకుని ఇలాగా ఈ 5 టిక్ పెట్టి దాని తర్వాత నెంబరు 6 కింద అండర్లైన్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెంటనే అండర్లైన్ చేసిన నెంబర్ కింద వెంటనే మీరు 0 రాయండి. ఇప్పుడు ఈ 6 ప్లేస్లో ఈ 6 ఇక్కడ ఈ 1s ప్లేస్లో 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే అంటే ఈ 1s ప్లేస్లో 0 1 2 3 4లో ఈ నెంబర్ ఏ నెంబర్ ఉన్నా సరే ఈ 5లో మార్పు ఉండదు. 5 5లో రాస్తాం. అలా కాకుండా ఇక్కడ మనకి 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే కనుక అంటే ఇది లెస్ దాన్ 5 ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 5 లేదా 5 కంటే ఎక్కువ ఉన్న డిజిట్స్ ఉంటే కనుక ఇక్కడ మార్పు వస్తుంది. ఏ మార్పు వస్తుంది? దీనికి +1 కలపాలి. ఏం కలపాలి? +1 కలుపుతాం. చూడండి ఇక్కడ 6 ఉంది కదా, 6 ఉందా, సో +1 కలుపుతాం. 5 + 1 6 అంటే 60. 56 దేని దగ్గర ఉంటుంది? 60కి దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మామూలుగా ఇక్కడ 1 మామూలే, 8 మామూలే, ఇది 7 మామూలే. ఇది 78,160 ఈజ్ ద నియరెస్ట్ రౌండెడ్ నెంబర్. నెక్స్ట్ బి నియరెస్ట్ హండ్రెడ్స్ చేస్తాం. ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లం, సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 1s 10s 100s రాసుకుని దీన్ని టిక్ పెట్టుకోండి. రౌండింగ్ చేయవలసిన నెంబరు దాని వెంటనే నెంబర్కి మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వెంటనే దీని కింద 0 రాసుకుంటాం. ఇప్పుడు ఈ 10s ప్లేస్లో ఉన్న నెంబరు 0 1 2 3 4 ఉంటే కనుక మనం ఇక్కడ ఉన్న ఈ 100s ప్లేస్లో ఉన్న నెంబరు వాల్యూ మారదు. కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 6 7 8 9 ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ 100s ప్లేస్లో ఉన్న ఈ నెంబర్కి 1 కలుపుతాం. ఇప్పుడు 1 + 1 2 అవుతుంది. అంటే 156 200కి దగ్గరగా ఉందన్నమాట. ఇప్పుడు 8 మామూలుగా రాస్తాం, ఈ 7 మామూలుగా రాస్తాం. నెక్స్ట్ నియరెస్ట్ థౌజండ్స్కి సేమ్ అదే ప్రాబ్లం. ఇది 7 8 1 5 6 1s 10s 100s 1000s. మనం 1000స్కి రౌండింగ్ చేయాలి కాబట్టి దీన్ని టిక్ పెట్టుకుంటున్నాం. వెంటనే 100s ప్లేస్లో ఉన్న నెంబర్కి ఈ డిజిట్కి మనం అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇమీడియట్గా చేయవలసిన పని ఏంటి? ఇక్కడ 0 రాసుకోవడం, వెంటనే ఇక్కడ 0 రాసుకోవడం, ఇక్కడ 0 రాసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 100s ప్లేస్లో ఉన్న ఈ 1 కాస్త 5 కన్నా తక్కువ కదా, 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే కనుక సేమ్ దగ్గరలాగే ఉంటే కనుక మనం ఈ 8ని ఏమీ మార్పు చేయకుండా సేమ్ అదే విధంగా రాసేస్తాం. సో ఇక్కడ మనకి 1 ఉంది కదా, ఈ 1 కదా ఉంది ఇక్కడ, కాబట్టి ఇప్పుడు 8లో మార్పు ఏమి ఉండదు. 8 ఎలా ఉన్నదో అలాగే రాసేస్తాం. ఓకే, ఇప్పుడు 8156 నియరెస్ట్ నెంబర్ ఏంటి? 8000. ఇప్పుడు మామూలుగా ఈ 7 మామూలుగా రాసుకుంటాం. అదే ఇక్కడ మనకి 5 లేదా 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ 1 యాడ్ చేస్తాం. అంతే టెక్నిక్. మూడింటికి ఒకటే మోడల్ ఇది. నెక్స్ట్ రైట్ దీస్ నెంబర్స్ ఇన్ యాసెండింగ్ ఆర్డర్. మనం యాసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మీకు అర్థం అవడం కోసం ఇక్కడ పర్టికులర్ చెప్తాను. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం వచ్చేస్తే కనుక డైరెక్ట్గా చేసేయచ్చు. పర్టికులర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, తప్పు రాకుండా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ 1s 10s 100s 1000s 10,000s ప్లేస్ వాల్యూస్తో ఉన్న ఒక చార్ట్ని తీసుకుంటాము. ఇప్పుడు ఈ డిజిట్స్ మనం ఇక్కడ రాస్తాము. ఇక్కడ ఈ 1ని 1s ప్లేస్లో రాస్తాము, ఈ 2ని 10s ప్లేస్లో రాస్తాము, 0ని 100s ప్లేస్లో రాస్తాము, 5ని 1000s ప్లేస్లో రాస్తాము, 4ని 10,000s ప్లేస్లో రాస్తాము. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ నెంబర్లోని ఈ డిజిట్స్ కూడా 0ని 1s ప్లేస్లో రాస్తాము, 2ని 10s ప్లేస్లో రాస్తాము, 4ని 100s ప్లేస్లో రాస్తాము, 6ని
థౌజండ్స్ ప్లేస్లో రాస్తాము, 9ని 10,000s ప్లేస్లో రాస్తాము. నెక్స్ట్ దీన్ని కూడా అంతే, 9ని 1s ప్లేస్లో రాస్తాము, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, 10,000s ప్లేస్. ఇది కూడా సేమ్ అంతే, 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, 10,000 ప్లేస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు while we are comparing the numbers, first we have to start from highest place value. We should go through highest place value. మనం హైయెస్ట్ ప్లేస్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి, కంపేర్ చేస్తాము ఇక్కడ. సో హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏది 10,000 కదా. ఈ 10,000లో ఉన్న డిజిట్స్ ఏంటి 4955. క్లియర్లీ 4 అనేది చిన్నది కదా, 4 అనేది చిన్నది కదా వీటితో పోల్చినప్పుడు, కాబట్టి ఈ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 9 అనేది పెద్ద నెంబర్ కదా, సో 9 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, ముందుగా మనం స్మాలెస్ట్ నెంబర్ రాసేద్దాం. ఈ 45,021ని 45,021 కామా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 9 ఎలాగో బిగ్గెస్ట్ నెంబరే కదా, ఈ 5తో పోల్చుకున్నప్పుడు 9 ఎలాగో బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. ఈ 5 కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ. ఈక్వల్గా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఈ ప్లేస్కి వచ్చేస్తాం. ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో ఏమున్నాయి 8 to 2 ఉన్నాయి. 8 to 2లో 2 ఈజ్ లెస్ దాన్ 8. సో 52,479 ఈజ్ క్లియర్లీ లెస్ దాన్ 58,479. కాబట్టి ఇది స్మాలెస్ట్ అవుతుంది ఈ రెండుతో పోల్చుకున్నప్పుడు. ఈ రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం 52,479 ఇది ముందు రాయాలి, 52,479 ముందు రాస్తాం, కామా 58,479 తర్వాత రాస్తాం, 58,479 సెమికాలన్ పెట్టుకోండి మంచిది. నెక్స్ట్ ఇంకా మిగిలిందల్లా 96,420 ఇదే కదా రాస్తాం ఇక్కడ 96,420. దిస్ ఈజ్ ద ascending ఆర్డర్. ascending ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్కి రాస్తున్నాం, స్మాల్ టు బిగ్. నెక్స్ట్ యూస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్స్ టు. ఇక్కడ ఏ బి సి సమ్స్ ఇచ్చాడు. ముందు ఏ చూద్దాం. 41,562 ఇది 41,652 41,562. దీన్ని కూడా మనం టేబుల్ రూపంలో చేద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s ప్లేస్ వాల్యూ ఉన్న ఈ టేబుల్ తీసుకోండి. ఈ 2ని 1s ప్లేస్ రాస్తాం, 6ని 10s ప్లేస్, 5 100s ప్లేస్, 1 1000s ప్లేస్, 4 10,000s ప్లేస్ రాస్తాం. ఇది కూడా సేమ్ అంతే. ఈ 2 1s ప్లేస్లో ఎప్పుడు కూడా మనం ఈ 1s ప్లేస్ నుంచి ఇలా రాసుకుంటూ రావాలి. 5 10s ప్లేస్లోని, 6 100s ప్లేస్లో, 1 1000s ప్లేస్లో, 4 10,000s ప్లేస్లో. ఇక్కడ చూడండి మనకి ఈ 4 10,000 ప్లేస్లో ఉంది, ఈ 4 కూడా 10,000 ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ రెండు ఈక్వలే కదా, ఈ రెండు స్ట్రైక్ అవుట్ చేసుకోండి. అలాగే 1000s ప్లేస్లో ఉన్నాయి 1 1 ఈక్వల్. ఇప్పుడు 5 6లో 5 6 కన్నా చిన్నదా పెద్దదా, చిన్నదే కదా, 5 లెస్ దాన్ 6 కాబట్టి ఖచ్చితంగా 41,562 ఈజ్ లెస్ దాన్ 41,652. ఓకే, ఇదేమో 500s, ఇదేమో 600s. సో 500s అనేది లెస్ దాన్ అవుతుంది కదా. నెక్స్ట్ బి చూడండి, బి కూడా సేమ్ అంతే. 1s, 10s, 100s, 1000s, 10,000s ప్లేస్ వాల్యూ చార్ట్ తీసుకున్న తర్వాత ఈక్వల్ ఉన్న డిజిట్స్ని 1s ప్లేస్లో రాయండి. 4 10s, 2 100s, 0 1000s, 5 10,000s. నెక్స్ట్ 0 1s place, 2 is in 10s place, 5 is in 100s place, 9 is in 10,000s place, 8 is in 10,000s place. ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 5 క్లియర్గా 8 కన్నా చిన్నది, అవునా, 5 less than 8. సో 50,241 is less than 89,520. నెక్స్ట్ 41,235 డాష్ 41,235. సో రెండు ఈక్వలే కదా, ఈక్వల్ పెడతాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డూ ద 8th one, డూ ద ఫాలోయింగ్.
ఏ 3691 ప్లస్ 9658. అదేవిధంగా ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు 4238 మైనస్ 3127. చూద్దాం ఇప్పుడు 3691 ప్లస్ 9658. సో మనకు ప్లేస్ వాల్యూ చార్ట్ తీసుకుని చేయడం మంచిది. మీరు మామూలుగా డైరెక్ట్గా చేసిన నష్టం లేదు. ఈ 1 ఏమో 1s ప్లేస్లో రాశాను, 9 10s ప్లేస్లో, 6 100s ప్లేస్లో, 3 1000s ప్లేస్లో రాశాను. నెక్స్ట్ 8 1s ప్లేస్లో రాశాను, 5 10s ప్లేస్లో రాశాను, 6 100s ప్లేస్లో రాశాను, 9 1000s ప్లేస్లో రాశాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 5 14, 14లో ఉన్న ఈ 4 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను 10s ప్లేస్లో. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను. 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 6 13, 13లో ఉన్న ఈ 3 తీసుకొచ్చి ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఈ 1 ఏమో ఇక్కడ రాస్తాను 1000s ప్లేస్లో. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 9 13. సో 13,349 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు బి. ఇది కూడా సేమ్ సబ్ట్రాక్షన్. ఇది 8 2 3 2 4. నెక్స్ట్ 7 2 1 3 ఇక్కడ మైనస్ చేయాలి, ప్లస్ చేసేసాం. 8లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఒక డివిజన్ ఇచ్చాడు. ముందు మల్టిప్లికేషన్ చేద్దాము. 398 ఇంటూ 34. 398 ఇంటూ 34. ఇది మనం హారిజంటల్గా ఇచ్చాడు కాబట్టి వెర్టికల్గా చేయాలి. వెర్టికల్గా చేద్దాం ముందుగా. సరే 398 ఇంటూ 34. 398 ఇలా నేను ఒక పట్టి తీసుకుని చేస్తాను. మామూలుగా మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇంటూ 34. చూడండి 1s ప్లేస్లో ఉండే విధంగా రాసాను నేను. 8 ఇక్కడ 4 కూడా 10s ప్లేస్లో ఏమో 9 ఉంది, దాని కింద 3 ఉంటుంది. ఇప్పుడు ఇంటూ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 4 8 జార్ 32. 32లో ఈ 2ని ఈ 1s ప్లేస్లో రాయాలి. ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ 10s ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ 4 8 జార్ అయిపోయింది. 4 9 జార్ 36. 36 ప్లస్ 3 39. 39లో ఉన్న ఈ 9ని ఇక్కడ రాస్తాను నేను 10s ప్లేస్లో. ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ 100s ప్లేస్లో రాస్తాను. మళ్ళీ ఇప్పుడు 4 ఇంటూ 3 4 3 జార్ 12. 12 ప్లస్ 3 15. 12 ప్లస్ 3 అంతా 15. ఇక్కడ 5 రాసి ఇక్కడ 1 రాస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ 4తో అయిపోయింది. ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 8 జార్ 24. 24లో ఉన్న ఈ 4ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి, 10s ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ చాలామంది ఇంటూ కానీ 0 కానీ పెడతారు. నేను ఇంటూ పెడతాను ఇలాగా. సరే ఇక్కడ 4 రాసాను. నెక్స్ట్ ఈ 2ని తీసుకొచ్చి చూడండి ఒకసారి. 3 8 జార్ 24. 24కి 4 ఇక్కడ రాశాను, 2 ఇక్కడ రాశాను. ఈ 2ని తీసుకొచ్చి ఈ పైన రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్ 3 9 జార్ 3 8 జార్ 24 అయిపోయింది. 3 9 జార్ 27. 27 ప్లస్ 2 29. 29లో ఈ 9ని ఇక్కడ రాస్తాను. ఈ 2ని ఈ పైన రాసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ 3 3 జార్ 9. 9 ప్లస్ 2 11. ఇప్పుడు ఎడిషన్ చేస్తాం దీన్ని. ఇక్కడ నుంచి ఇలాగా 2 9 ప్లస్ 4 13 1 9 ప్లస్ 1 10 10 ప్లస్ 5 15 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 నెక్స్ట్ 1 13,532. నెక్స్ట్ బి 543 డివైడెడ్ బై 67. 543ని మనం 67తో డివైడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం 67 టేబుల్ రావాలి. రాకపోయినట్లయితే కనుక మనం టేబుల్ తయారు చేసుకోవాలి. 67 0 జార్ 67. 67 1 జార్ 67. 67 2s 134. 67 3s 201.
67 fours 268, 67 fives 335, 67 6 6 7 jar 42, 42 కి 2 రాసుకోండి, 4 ఇక్కడ రాస్తాను. 6 6 jar 36, 36 ప్లస్ 4 40, 402. నెక్స్ట్ 66 67 7 jar 7 7 jar 49, 49 కి 4 ఇక్కడ రాస్తాను, 4 ఇక్కడ రాస్తున్నాను, 9 ఇక్కడ రాస్తున్నాను, 4 ఇక్కడ రాశాను. 7 6 jar 42, 42 ప్లస్ 4 46. నెక్స్ట్ 67 8 jar 8 7 jar 56, 6 కి రాస్తాను, 5 కి రాసుకుందాం. 8 6 jar 48, 48 ప్లస్ 5 53. 67 9 jar 9 7 jar 63, 6 9 6 jar 54, 54 ప్లస్ 6 60. సో మనం ఇక్కడ 67 8 jar తీసుకుందాం, అది సరిపోతుంది. 67 8 jar 536. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 13లో 6 తీస్తే 7, 3లో 3 తీస్తే 0, 5 నుంచి 5 తీస్తే 0. సో దిస్ ఈస్ ద క్వోషియంట్, దిస్ ఈస్ ద రిమైండర్. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్. 5/9 ప్లస్ 2/9 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇవి ఫ్రాక్షన్స్, ఇవి లైక్ ఫ్రాక్షన్స్, ఈజీ ఇవి. 5/9 ప్లస్ 2/9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏం చేస్తామంటే ఈ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇక్కడ సేమ్ డినామినేటర్ ఉంది, ఏమో న్యూమరేటర్స్ సేమ్ డినామినేటర్స్ ఉంది కాబట్టి ఈ 9 డినామినేటర్ రాస్తాము, పైన 5 ప్లస్ 2 అని రాస్తాం. 5 రాసుకుని ప్లస్ రాసి 2 రాస్తాం. 5 ప్లస్ 2 7, 7/9. దిస్ ఇస్ ద ఏ. నెక్స్ట్ బి. 6/15 మైనస్ 2/15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇవి కూడా సేమ్ డినామినేటర్స్. 15 మామూలుగా రాస్తాం, ఈ పైన 6 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. 6లోంచి 2 తీస్తే 4, సో 4/15 వస్తుంది. నెక్స్ట్ 11th one. కావ్య హ్యాస్ రూపీస్ 7,980. దీపిక హ్యాస్ 1,500 less than Kavya. Calculate the amount at Deepika. సో చూడండి ఒకసారి. కావ్య హ్యాస్ 7,980. కావ్య దగ్గర ఎంత ఉంది? 7,980 ఉంది. దీపిక దగ్గర 1,500 లెస్ దాన్ కావ్య. దీపిక దగ్గర 1,500 రూపీస్ తక్కువ ఉంది. ఎవరికంటే? కావ్య కంటే 1,500 రూపీస్ తక్కువ ఉంది. తక్కువ ఉంది అన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 7,980 మైనస్ 1,500 తీసేస్తే తన దగ్గర ఉన్న ఎంత డబ్బు ఉన్నదో వచ్చేస్తుంది. తక్కువ ఉంది కదా, మరి 1,500 తక్కువ ఉంది కదా. సో అమౌంట్ విత్ కావ్య ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 7,980. నెక్స్ట్ లెస్ అమౌంట్ విత్ దీపిక దాన్ కావ్య. దీపిక దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ ఎంత తక్కువ ఉంది? 1,500 తక్కువ ఉంది కదా. సో 1,500 రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మైనస్ చేసేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనకి దీపిక దగ్గర ఉన్న డబ్బులు వస్తాయన్నమాట. అమౌంట్ విత్ దీపిక తప్పుడింది కదా. దీపిక ఈజ్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, 0లోంచి 0 తీస్తే 0, 8లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. 9లోంచి 5 తీస్తే 4, 7లోంచి 1 తీస్తే 6. నెక్స్ట్ ఇప్పుడు దీపిక దగ్గర ఉన్న అమౌంట్ అన్నమాట. ఇక్కడ మనం రూపీస్ అని రాసుకోవాలి, మర్చిపోవద్దు. సో ఎక్కడెక్కడైనా చిన్న ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే మీరు సరి చేసుకోండి. ఓవర్లుక్లో అవుతుంటుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ 12th one. స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ ఏ యూనిఫామ్ ఈస్ ₹175. If there are 89 students in a school, find the total stitching charge for all uniforms. Stitching charge for a uniform.
ఒక యూనిఫామ్ కుట్టడానికి 175 రూపీస్ అవుతుంది. ఇఫ్ దేర్ ఆర్ 89 స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 89 స్టూడెంట్స్. వీళ్ళు 10 మెంబర్స్ అనుకోండి. ఓకే, చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మెంబర్స్కి ఎంత అవుతుంది? ఈ మెంబర్కి కుట్టడానికి 175, దీనికి దీని దగ్గర వచ్చేటికి 2 175, 3 175, 4 175, 5 175, 6 175, అదేవిధంగా 10 175 కదా. 10 ఇక్కడికేమో 20, ఇక్కడికేమో 30, ఇక్కడికేమో 40 175, 50 175, 60 175, 70 175, 80 175, 89 ఇక్కడికి 89 175. అంటే ఒక డ్రెస్ కుట్టడానికి ఒక స్టూడెంట్కి 175 అవుతుంది. 2 స్టూడెంట్స్కి ఎంత అవుతుంది? 2 175, 3 స్టూడెంట్స్కి 3 175, 4 స్టూడెంట్స్కి 4 175, అదేవిధంగా అండ్ సో ఆన్. మనం 89 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 89 స్టూడెంట్స్కి ఎంత అవుతుంది? 89 175. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక యూనిఫామ్ కాస్ట్ ఇచ్చాడు, కుట్టడానికి ఎక్కువగా అడిగాడు, అంటే 1 నుంచి ఎక్కువ అడిగాడు కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. సో దీన్ని యూనిటరీ మెథడ్ అంటే మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనకి 89ని 175 మల్టిప్లై చేద్దాము. స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ ఏ యూనిఫామ్ 175 రూపీస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఎంత? 89. ద టోటల్ స్టిచ్చింగ్ ఛార్జ్ ఫర్ ఆల్ యూనిఫామ్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? రూపీస్ ఎంత అంటే మనం 175 ఇంటూ 89, 175ని 89తో మల్టిప్లై చేయండి. మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు 15,575 రూపీస్ వస్తుంది. సో మల్టిప్లై చేసి చూసుకోండి. 175ని 89తో మల్టిప్లై చేసుకోలేలాగా మనం 9 5 = 45, 45లో ఉన్న ఈ 5ని ఇక్కడ రాసుకుంటాను నేను, ఈ 4ని ఇక్కడ రాస్తాను. 9 7 = 63, 63 ప్లస్ 4 67, 67లో 7 ఇక్కడ రాశాను, 6 ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ 9 1 = 9, 9 ప్లస్ 6 15. నెక్స్ట్ 8 5 = 40, 40లో 0 ఇక్కడ రాసుకుంటున్నాను, 4 ఇక్కడ పైన రాస్తున్నాను. నెక్స్ట్ 8 7 = 56, 56 ప్లస్ 4 60, 60లో 0 ఇక్కడ రాస్తాను, 6 ఇక్కడ రాసుకుంటాను. 8 1 = 8, 8 ప్లస్ 6 14. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తాను, ఏమి లేకపోతే ఇంటూ పెట్టుకోవచ్చు. 5 7 5 4 ప్లస్ 1 5 1 15,575. నెక్స్ట్ product of two numbers is 580. If one of those numbers is 5, find the other number. Product of two numbers అంటే రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 580 వచ్చింది. వన్ నెంబర్ ఏమో 5 అని చెప్పాడు వాడు, రెండో నెంబర్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద సెకండ్ నెంబర్, ఫైండ్ ద అదర్ నెంబర్. ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్ఏ. ఏ అనుకుందాం దాన్ని. ఒక నెంబర్ ఏమో 5 అని వచ్చాడు, రెండో నెంబర్ తెలియదు కాబట్టి ఏ అనుకుందాం మామూలుగా. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి? 5 ఇంటూ ఏ అంటే ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 580 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ కావాలి కదా. సో ఈ 5ని ఈ పక్కకు పంపిస్తామన్నమాట. ఈ 5ని ఈ పక్కకు పంపిస్తే ఏమవుతుంది? దీన్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఈ పక్క వస్తే డివైడ్ చేస్తుందని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే 580 డివైడెడ్ బై 5 అవుతుంది అన్నమాట. ఇప్పుడు 580ని మనం 5తో డివైడ్ చేస్తే 5 1 = 5, 5 నుంచి 5 తీస్తే 0, 8 డౌన్ చేసుకుంటాను. 5 1 = 5, 8 నుంచి 5 తీస్తే 3, 0 డౌన్ చేస్తాను. 5 6 = 30 అంటే 160 వచ్చింది. ద అదర్ నెంబర్ ఈస్, ద సెకండ్ నెంబర్ ఈస్ 116. నెక్స్ట్ సీత ate 1/4 part of a pizza. Find the part of the remaining pizza. సీత అనే అమ్మాయి ఒక పిజ్జాలో 1/4 పార్ట్ తినేసింది, ఇంకా మిగిలిన పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. సో ఈ పిజ్జాలో 1/4 పార్ట్ తను తీసుకుంది. సీత ate 1/4 part of a pizza. చూడండి ఇక్కడ, ద పార్ట్ ఆఫ్ ద పిజ్జా ఈజ్ ఈటెన్ బై సీత. ఎంత? 1/4. నెక్స్ట్ సో ఇది పిజ్జా తీసుకోండి. పిజ్జాని మనం ఇక్కడ హాఫ్ అయింది. నెక్స్ట్ ఇలా చేస్తే మనకి దిస్ ఈజ్ 1/4, దిస్ ఈజ్ 2/4, దిస్ ఈజ్ 3/4, దిస్ ఈజ్ 4/4. అంటే 4/4 అంటే కంప్లీట్ పిజ్జా కదా. అంటే ఈ పిజ్జాని తీసుకుని 4 సమాన భాగాలు చేసాం.
The pizza is divided into 4 equal parts and 1/4 part is taken by eaten by సీత. సరే ఇక్కడ మనకి సీత ఏం చేసింది, ఒక ముక్క తినేసింది, ఈ ముక్క తినేసింది అనుకున్నాం. సో ఈ పార్ట్ని తినేసింది. ఇంకెంత మిగులుతుంది, 1/4 ప్లస్ ఈ 1/4 కలిపితే 2/4 కదా. ఈ 2/4కి 1/4 కలిపితే 3/4, అంటే ఇంకెంత మిగిలింది, 3/4 మిగిలింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ద పార్ట్ ఆఫ్ ది పిజ్జా ఈజ్ ఈటెన్ బై సీత ఈజ్ ఈక్వల్స్ టు 1/4. నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ ది రిమైనింగ్ పిజ్జా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఎంత అవుతుంది అని అడుగుతుంది. నెక్స్ట్ ఈ 4/4 కదా మొత్తం పిజ్జా, అంటే ఇక్కడ మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అంటే 1/4 అంటే ఒక ఆర్టికల్ని లేదా ఒక వస్తువుని 4 ఈక్వల్ పార్ట్ చేస్తున్నాము, అందులో 1 పార్ట్ తీసుకున్నాము అని అర్థం. ఇంకెన్ని పార్ట్లు ఉండిపోతున్నాయి, 4లోంచి 1 తీసేస్తే 3 కదా. అంటే ఈ 4 ఇప్పుడు డినామినేటర్ ఏం చెప్తుందంటే ఇప్పుడు కూడా ఒక వస్తువుని ఎన్ని సమాన భాగాలుగా విభజిస్తుందో చెప్తుందన్నమాట. 4 సమాన భాగాలు విభజిస్తుంది. అదేవిధంగా మనం పిజ్జా తీసుకున్నాం, ఈ పిజ్జాని 4/4 అంటే ఇది 1/4 2/4 3/4 4/4 4/4 కదా. సో మనం ఈ 4/4లోంచి 1/4 తీసేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ 1/4 సబ్ట్రాక్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3/4 వస్తుంది. ఓకే, ఎల్సిఎం ఏమో 4 అవుతుంది, పైన 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ద పార్ట్ ఆఫ్ ది రిమైనింగ్ పిజ్జా ఈజ్ 3/4. ఇక్కడతో ఈ వర్క్షీట్ పూర్తయిపోయింది. లెట్స్ రికాల్ సంబంధించి అన్ని వర్క్షీట్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.